శాంతి భద్రతలే పోలీసుల ప్రధాన ధ్యేయమని, అందులో భాగంగా సంఘ విద్రోహ శక్తులపై ఉక్కుపాదం మోపుతామని డీఎస్పీ గిరిబాబు హెచ్చరించారు. స్థానిక సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఇటీవల పట్టుకున్న 4 గంజాయి నిందితుల వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా శివనాగరాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ఎవరైతే నిరుద్యోగులైతేనేమి అందరికి నమస్కారం అండి. నుంచి రాదు, బొట్టల నుంచి వచ్చిందని మనం పట్టుకోగలం. కుట్టీలు వస్తాయి కదా, ఏడబట్టాల క్రాస్ అవుతాయి కుట్టీలు. ఇప్పటికే అలర్ట్ అయిపోతాం దీంతో. కొన్ని రోజులు ఆగుతుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. వర్క్ నడుస్తుంది. అలా 2 సార్లు పోయినా కానీ మిస్ అవుతుంది. అందరికి నమస్కారం అండి. ఈరోజు ఈ ప్రెస్ మీట్లో ముఖ్య ఉద్దేశం, కొండమల్లేపల్లిలో సిఐ గారి యొక్క ఆధ్వర్యంలో గంజా సీజ్ చేయడం జరిగింది. 2.5-6 kgs. ఈ గంజా మనకు పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాచర్ల నుంచి సప్లై అవుతున్నట్టు తెలుస్తుంది. ఆ లింక్లో భాగంగా ఇక్కడ కొంతమంది ఒక టీం లాగా తయారై గంజాని అక్కడి నుంచి తెప్పించుకొని ఇక్కడ మళ్ళీ చిన్న చిన్న ప్యాకెట్లు చేసి అందరికీ సప్లై చేస్తున్న ఇన్ఫర్మేషన్ మీద వర్కౌట్ చేసి దాన్ని బ్రేక్ చేసి ఇన్ఫర్మేషన్ పెట్టి ఎవరైతే మాచర్లకు సంబంధించిన ఈ నాగరాజు సమ్ పర్సన్స్ ఉన్నాడో అతను వచ్చే క్రమంలో బస్టాండ్లో నిన్న సాయంత్రం 6:30కి పట్టుకోవడం అయింది. అతని దగ్గర 1 kg గంజా కూడా దొరికింది. అతని ఇంటరాగేషన్లో అతను మరొక 3 పేర్లు, లోకల్ పేర్లు చెప్పాడు. వాళ్ళకి ఎవరెవరు గంజా సప్లై చేస్తారో ఆ మీద వాళ్ళని కూడా రైడ్ చేసి వాళ్ళని కూడా పట్టుకున్నాం. వాళ్ళ దగ్గర కూడా అందరి దగ్గర గంజా దొరికింది. టోటల్ గంజా 2.6 kgs ఉంది. ఈ గంజాని వీళ్ళు చిన్న చిన్న ప్యాకెట్లాగా తయారు చేసి విద్యార్థులకు కానీ లేకపోతే ఈ అన్ఎంప్లాయ్గా పని లేకుండా తిరిగే వాళ్ళకి కానీ వీళ్ళందరికీ సప్లై చేస్తారు. కాబట్టి వీళ్ళందరి మీద కూడా మేము అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసినాం. ఎవరు గంజా తీసుకుంటున్నారో ఐడెంటిఫై అయింది ఆల్రెడీ. వాళ్ళందరికీ కూడా ఫస్ట్ టైం అయితే కౌన్సిలింగ్ ఇస్తున్నాం. హ్యాబిచువల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా లీగల్ యాక్షన్ తీసుకుంటాం. అదేవిధంగా ఈ మంచి వర్క్ చేసిన ఆఫీసర్లందరినీ, సిఐ గారిని మరియు ఎస్ఐ మల్లేపల్లిని వాళ్ళ టీం అందరికి కూడా ఎస్పీ గారు మంచి రివార్డుతో ఇస్తా అని చెప్పారు. గవర్నమెంట్ తీసుకున్న చర్యల్లో భాగంగా మేము చాలా స్ట్రిక్ట్గా ఈ డ్రగ్స్ని కంపల్సరీ నిరోధిస్తాం. అందరికీ కోరుకునేది, మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే పబ్లిక్ కానీ మీడియా కానీ ఎనీ పర్సన్ మాకు షేర్ చేయండి. మీకు అందరికి సీక్రెట్గా ఉంచుతాం మీ ఇన్ఫర్మేషను. దాని మీద వర్క్ చేస్తాం. ఏదైనా అనుమానితులు కూడా ఎవరైనా తిరుగుతుంటే ఈ గాంజాకి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం.